ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు స్పెషల్ ఏం చేసుకున్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే వీడియోని లైక్ చేశారా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అలానే మీరు మన 100K సెలబ్రేషన్స్లో కూడా ఒక పార్ట్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు థర్స్డే స్పెషల్ వీడియో. అదేంటంటే థర్స్డే అంటే బాబాకి పూజ చేసుకోవడం ఒక స్పెషల్. అలా కాకుండా కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి అన్నమాట. సో నేను యాక్చువల్గా షిరిడి వెళ్ళి వచ్చిన తర్వాత సాయి దివ్య పూజ చేసుకుంటాను అని చెప్పి అనుకున్నాను. బట్ ఊరు వెళ్ళడము ఈ పనులన్నిటి వల్ల అవ్వలేదు. ఇప్పుడైతే నేను మీకు ఏం ప్రసాదం పెడతానో చూపిస్తాను. బాబా గారికి సాయి దివ్య పూజ అండ్ ఇష్టమైన ప్రసాదం అంటే కిచిడి. సో నేను దానికనే చెప్పి రైస్ బాయిల్ చేస్తున్నాను. సో మీకు డీటెయిల్ రెసిపీ కావాలి అని అంటే నేను ఇంతకుముందు చేసిన వీడియో లిస్ట్ అంతా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సాయి దివ్య పూజ ఎలా చేసుకోవాలి, శనగల విశిష్టత ఏంటి అంటే గురువారం గురువుకి శనగలు మాలగా వేస్తారు, ప్రసాదంగా పెడతారు, దానం ఇస్తారు, పంచి పెడతారు. ఇలా దీనికి ఒక విశిష్టత ఉంది. ఆ వీడియో కూడా నేను ఇంతకుముందు చేసింది కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇవాళ అన్నీ కలిపి చేసుకుంటున్నాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకో పూజ చేసుకోవాలని అనిపించింది. ఇక్కడ నేను ఒక పక్క రైస్ బాయిల్ చేస్తున్నాను కిచిడి కోసం అని చెప్పి, అండ్ ఒక పక్కన శనగలు ఉడకబెడుతున్నాను. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అనమాట శనగల్లో. శనగలు డైరెక్ట్ బాయిల్ చేసేసి, నల్ల శనగలు ఇవి నేను ముందు రోజు నైట్ పడుకునే ముందే నానబెట్టేసుకున్నాను. నల్ల శనగలు అయితేనే మంచిది. కొంతమంది తెల్ల శనగలు కూడా పెడతారు, కానీ గురువారం ఇలా ఏమైనా మనం చేసుకుంటున్నప్పుడు నల్ల శనగలు మంచిది. అండ్ కిచిడీకి నేను ఎప్పుడు రేషియో చెప్తాను, 1:1. ఒక వంతు బియ్యం అయితే కనుక హాఫ్ క్వాంటిటీ అందులో పెసరపప్పు ఉండేలాగా చూసుకోవాలి. నాకు కిచిడి పొడి పొడిగా ఉండడం ఇష్టం కాబట్టి నేను ఇలా బాయిల్ చేసుకుంటాను. మీకు ముద్దగా కావాలి, లైక్ పొంగల్లా కావాలి అనుకుంటే కనుక మీరు కుక్కర్లో పెట్టేసి ఒక 2-3 విజిల్స్ తెప్పించుకుంటే మెత్తగా వచ్చేస్తుంది, కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే. బట్ నాకు ఇలా పొడి పొడిగా ఉంటే కిచిడి ఇష్టము. ఇంకా 2 బాయిల్ అయిపోయినాయి. ఈ రెండిటికి తాలింపు వేయడం ఒక్కటే అనమాట. తాలింపు వేస్తే మన ప్రసాదం రెడీ అయిపోయినట్టే. ఇంకా చెప్పా కదా, శనగలు మాల వేసిన ప్రసాదంగా పెట్టినా చాలా మంచిదని చెప్పి ఇక్కడ నేను కరెక్ట్గా లెక్క పెట్టి 108 శనగల్ని సెపరేట్గా నానబెట్టుకున్నాను. అలానే ఒక 21 శనగలు కూడా సెపరేట్గా నానబెట్టుకున్నాను. ఎందుకంటే అవి నా దగ్గర బాబా ఫోటో పటం ఒకటి ఉంది, విగ్రహం కూడా ఉంది కాబట్టి రెండిటికి గాను వేసుకుందామని. సో శనగలు చాలా మంచిది. మనకి ఏదన్నా అనుకున్నది నెరవేరాలి అని అనుకున్న ఒక దృఢ సంకల్పం ఒకటి ఉంటుంది కదా, ఎప్పటి నుంచో నాకు ఇది అవ్వాలనుకుంటున్నాను అవ్వట్లేదు అని చెప్పి శనగల మాల వేసుకున్నా చాలా మంచిది. అంటే ఏదన్నా మనం తెలిసి తెలియక తప్పులు, చిన్న చిన్న పాపాలు అలా ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అని అనుకుంటా ఉంటారు. సో వీటికి ఒక లెక్క ఉంటుంది, కొన్ని ఇన్నే వేయాలి మాల కింద అని చెప్పి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను దానిలో అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అంత చెప్పే టైం లేదు, ఎందుకంటే నేను ఈరోజే పూజ చేసుకున్నాను. ఈరోజే మీకు వీడియో అప్లోడ్ చేయాలి థర్స్డేనే అని చెప్పి ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు థర్స్డే కదా, ఆ వైబ్స్, థర్స్డే వైబ్స్ మీరు మిస్ అవ్వకూడదు అని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. పొద్దున్నే 4కి లెగిసాను. 4కి లెగిసిన దగ్గర నుంచి ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు కూర్చున్నదే లేదు ఈరోజు. హనీ స్కూల్కి వెళ్తుంది కదా, పొద్దున్నే తనకి క్యారేజ్ పెట్టడం అలా టైం సరిపోయింది. అండ్ పిండి దీపం కలుపుతున్నాను. ఈ పిండి దీపం ఎలా కలపాలి, ఎలా ఈ పిండి దీపం గురించి కూడా కంప్లీట్గా ఒక వీడియో చేశాను. అండ్ ఇంకొక విషయం మీతో టైం వచ్చింది కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఆ వీడియో చూసిన తర్వాత పిండి దీపంతో పూజ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ఎన్ని పిక్స్ పంపించారో ఇన్ని మంత్స్లో. తర్వాత కోరిక తీరిన తర్వాత అక్క పిండి దీపం పెట్టిన 2 డేస్కే నా కోరిక నెరవేరిందని, 1 వీక్ అని. అండ్ రీసెంట్గా నిన్న మొన్న కూడా ఒకరు కమెంట్ చేశారు, పిండి దీపం పెట్టిన తర్వాత నా కోరిక నెరవేరింది అని చెప్పి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా, మానసిక ఇబ్బందులైనా, లేకపోతే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా, జాబ్, పెళ్ళి ఇలా ఏమైనా ఉన్నా కూడా తప్పులేదు కదా మనం ట్రై చేస్తే. పిండి దీపం ఓన్లీ బాబాకే పెట్టాలని ఏం లేదు, మీ ఇష్టమైన దేవుడికి ఎవరికైనా పెట్టుకోవచ్చు. ఆవు పాలు, ఆవు నెయ్యి,
బెల్లం వేసి కలిపి చక్కగా ఈ దీపం పెట్టుకోవాలి. అండ్ చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే ఈ దీపం పెట్టిన తర్వాత ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. పారే నదిలో కానీ కాలువలో కానీ వేయొచ్చు. లేదు అని అంటే మాకు నది కాలువ దగ్గరలో లేదు అని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. నాకు లేదు, గోవు ఉంటుంది కదా, ఆవుకు పెట్టచ్చు. ఆవు తినదు అని అనుకుంటే కనుక బాబా గుడిలో కానీ ఏదైనా టెంపుల్లో చెట్టు కింద పెట్టేసేయచ్చు. చెట్టు మొదల్లో వేప చెట్టు, మారేడు చెట్టు ఇలా ఉంటాయి కదా కొన్ని చెట్లు, ఆ చెట్టు కింద పెట్టచ్చు. లేదంటే నేనేం చేస్తానంటే బకెట్లో మనము వినాయకుడిని కనుక ఎలా నిమజ్జనం చేసేస్తాము బకెట్లోనే మట్టిది, అలా బకెట్లో కలిపేసి నానబెట్టేసి ఒక మగ్గులో కానీ అట్లా వాటర్లో డిజాల్వ్ చేసేసి అది మొక్కలకి వేసుకోవచ్చు. తులసి మొక్కకైనా వేయచ్చు, వేప చెట్టుకైనా వేయచ్చు, మన ఇంట్లో ఉన్న మొక్కలకైనా వేసుకోవచ్చు. ఒక పక్కన ఆ పనులన్నీ చేసుకుంటూనే హనీని లేపాను, స్కూల్కి టైం అవుతుందని. లేపితే మళ్ళీ నేను వంటగదిలో పని చేస్తుంటే సైలెంట్గా వచ్చి సోఫాలో కూడా నిద్రపోతుంది. హనీ 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 లేకు, టైం అయింది, 7 అయింది, నువ్వు ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నావు ఏంటి? లేక లేగాలి. హనీ హనీ లేగు, ఇదిగో లేగు లేగు. హనీ హనీ లేగు, 7 అయిపోయింది. నువ్వు ఇవాళ దండం పెట్టుకుని వెళ్తా అన్నావుగా. లేగు మరి, లేగు 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 లేగు, మా అమ్మగారు లేగు. ఇటు చూడు ఒకసారి, ఇటు చూడు, లేగు. హనీ లేగు 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 లేగు. ఫస్ట్ వెళ్తా అన్నావుగా, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటా అన్నావుగా. అబ్బాయి ఎవరో కూర్చుంటున్నాడు, నీకేం కనపడట్లేదు అన్నావా? మరి లేగు, త్వరగా లేగు. హనీ లేగు, లేవాలి. ఇంకలే స్నానానికి వెళ్ళు. 7 అయిపోయింది, 7 అయిపోయింది, లేగు. 7 అయిపోయింది, లేగు. లేవాలి. ఇక్కడ సోఫాలో పడుకుని పోయావేంటి వచ్చి? లేగు, ఇచ్చుడు, లేగు ప్లీజ్. హనీ లేగు 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 లేగు. లేవాలి ఇంకా. హనీ ఇంకా కళ్ళు తెరిస్తే నిద్రపోతుంది. లేగు మరి లేగమ్మా, లేగు ఫాస్ట్గా లేగాలి. 2.5 years తర్వాత స్కూల్కి వెళ్తుంది. తన అలవాటు, తను కొంచెం బాగానే ఉంది, వెళ్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ. ఈ ప్రపంచం మొత్తం చూడలేదు కదా 2.5 years నుంచి. నాకైతే కొంచెం బెంగగా అండ్ భయంగా అలా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా మదర్స్కి, అలా ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ నాని లేకపోతే నేను తీసుకెళ్ళిస్తున్నాం. స్కూల్ చాలా దగ్గరలోనే చూసాము హనీకి. కొత్త ఏరియా, కొత్త ప్లేస్, అండ్ తను 2 years తర్వాత వెళ్తుంది. తను ముందు స్కూల్కి అలవాటు పడాలి, చాలా కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, అన్నీ చెప్పలేను. చాలామంది ఏ స్కూల్ అని అడుగుతూ ఉన్నారు, బట్ నేను చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే కొన్ని లైన్ క్రాస్ చేసి చెప్పకూడదు పర్సనల్గా. పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది, మనకి ఎఫెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటా. అందుకే కొన్ని డీటెయిల్స్ నేను ఇవ్వడానికి ఇష్టపడను. అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇక్కడ ఫాస్ట్గా గుచ్చేసిన నల్ల శనగల మాల తీసుకొచ్చి నా దగ్గర మందిరంలో ఉన్న పటానికి వేస్తున్నాను, దేవుడి ఫోటోకి. అలానే విగ్రహానికి కూడా వేశాను. సో కుదిరితే నేను షార్ట్ వీడియోస్ షూట్ చేశాను. నేను ఎంత ఇన్యాక్టివ్గా ఉంటానంటే సోషల్ మీడియాలో, ఒక యూట్యూబ్లో వీడియో పెట్టాలి అనేది లైక్ నాకు ఒక జాబ్ లాగా అనమాట. ఈరోజు 1కి వీడియో పెట్టాలంటే పెట్టాలి, అది ఎలా అయినా పెట్టాలి అని చెప్పి దాని మీదే వర్క్ చేస్తాను. కానీ ఇన్స్టాలో ఒక రీల్ పోస్ట్ చేయాలి, స్టోరీ పెట్టాలి, లేకపోతే ఇంకేదన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అనేది నా వల్ల అయితే అస్సలు కాదు. ఇది ఒక బాధ్యతలాగా అయిపోయింది నాకు, ఎందుకో మరి తెలీదు. బట్ స్లోగా మనం కూడా ఇంకా సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయాలి. ఎందుకంటే 100Kకి దగ్గరలో ఉన్నాం కదా, అందుకని. అండ్ ఇక్కడ ఏమైందంటే నాకు ఫోటోకి మేకులు ఉన్నాయి, దానికి ఇది సన్న దారం కదా, ఫస్ట్ ముందు శనగమాలకు పెట్టిన తర్వాత మాల వేయాలి. బట్ నేను పూలు పెట్టేసేటప్పుడే మాల వేస్తాను అనమాట. తర్వాత వెంటనే మళ్ళీ ఇంకా కట్టేశాను. పూలు ఎంత రేట్లు ఉన్నాయి అని అంటే అసలు అమ్మో అనిపించింది నాకైతే. ఇంకా మొత్తం అంతా చక్కగా డెకరేషన్ అవన్నీ చేసి బాబాకి షిరిడి నుంచి తీసుకొచ్చిన కొత్త బట్టలు ఉన్నాయి కదా, నాకు ఈ కలర్ వేయాలనిపించింది, బ్రైట్గా అనిపించింది తెచ్చిన వాటిలో వేసి. వినాయకుడికి అయితే బెల్లం కంపల్సరీ పెట్టాలి ఏ పూజ చేస్తున్నా కూడా. అలానే వాటర్ పెట్టాను. నిన్న సూపర్ మార్కెట్కి వెళ్తే ఫ్రూట్స్లో బ్లాక్ ప్లమ్ కనపడింది. సరే టేస్ట్ చేద్దాం అన్నట్టు తీసుకొస్తే ఒక్కొక్క కాయ
40 రూపీసా 70 రూపీసా పడింది. బట్ అయినా సరే 2 కాయలే తీసుకొచ్చి టేస్ట్ చేద్దామని. ఏదైనా కొత్తది తీసుకొస్తే ముందు దేవుడికి పెట్టడం అలవాటు కాబట్టి దేవుడికి పెట్టేశాను. అండ్ ప్రసాదం కూడా పెట్టి ప్రమిదలు అంటే దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడైనా కూడా ఏకహారతితో వెలిగించడం మంచిది. లేదంటే ఎవరిష్టం వాళ్ళది. ఇలానే చేయాలని ఏమీ లేదు. అండ్ నల్ల శనగలు మాల వేసిన తర్వాత పిండి దీపం కూడా పెట్టాను. పిండి దీపం పెట్టేటప్పుడు వెలిగించేటప్పుడే మీరు సంకల్పం మనసులో ఏదైనా కోరిక ఉండి అది చెప్పుకుంటూ వెలిగించాలి. అండ్ సాయి దివ్య పూజ చేసేటప్పుడు కూడా ముడుపు కట్టేటప్పుడే అనుకుంటూ కట్టండి, మంచిది అలా కట్టడం వల్ల. చాలామంది ఏం చేస్తారంటే ముడుపు మామూలుగా కట్టేసి తర్వాత పూజ చేసుకునేటప్పుడు అనుకుంటారు. అలా కాదు, మనము సంకల్పం చెప్పుకుంటూ ముడుపు కట్టాలి. అండ్ చాలా నాకు ఎన్ని మెసేజెస్ వస్తాయంటే ముడుపు మిస్ అయ్యింది, ముడుపు పోయింది అని. జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ ముడుపు అని అంటే మన మనసులో ఏదైతే ఉందో ఆ ముడుపుకి అప్పచెప్పామో అది బాబా దగ్గర పెడుతున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి మిస్ అయినా నెక్స్ట్ టైం కేర్ఫుల్గా ఉండండి. నేను అలా పూలు క్లీన్ చేసేటప్పుడు నేనే తీస్తా మందిరం, ఇంకెవ్వరు క్లీన్ చేయరు కాబట్టి బాబా విగ్రహం దగ్గర కాళ్ళ సందులో పెట్టేస్తాను నేను. సో కదలదనమాట ఇంకా. అండ్ ఇంకా చక్కగా 108 మంత్రాలు ప్రశాంతంగా చదువుకుంటాను అనమాట. కొంచెం సేపు హనీకి దోశలు వేసేసి పెట్టేసి వచ్చాను. లంచ్ బాక్స్ మాత్రం నాని 12 ఆ టైంకి తీసుకెళ్తారు. తనకి 12:30కి లంచ్ బ్రేక్. కిచిడి ప్రసాదంగా పెడతాను అని అంటే వద్దు స్వీట్ కావాలనింది. బట్ నేను ఈరోజు సాయి దివ్య పూజ చేస్తున్నానమ్మా, ఈరోజు కిచిడి పెడతాను అంటే నాకు రవ్వ కేసరే చేసి పెట్టమని అడిగింది. నేను సాయంత్రం చేస్తాను అంటే కాదంట, తనకి ఫ్రెండ్స్కి పెట్టడం కోసం రవ్వ కేసరి కావాలంటే సరే నెక్స్ట్ గురువారం చేసి పెడతానులే అని చెప్పాను. ఇంక నేను ఇక్కడ సాయి దివ్య పూజ ఎలా చేసుకోవాలి, ఏంటి అసలు చేస్తే ఏంటి, కోరిక ఎలా నెరవేరుద్ది, ఎన్ని వారాలు ముడుపు కట్టాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను కింద లింక్ ఇస్తాను. ఆ వీడియో చెక్ చేయండి. ఒకవేళ మీకు కింద డిస్క్రిప్షన్లో కొంతమందికి చెక్ చేయడం రాని వాళ్ళకి నేను ఫస్ట్ కమెంట్లో ఈ పూజ లింక్స్ అన్నీ నేను డీటెయిల్డ్గా రాసి మీకు పెడతాను. చూడండి, మళ్ళీ చాలామంది పూజ ఎలా చేయాలని అడుగుతారు. ఈ బుక్ మీరు అమెజాన్లో కూడా దొరుకుతాయి, బయట ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతాయి. నాకు ఒకవేళ అమెజాన్ లింక్ దొరికితే సాయి దివ్య పూజ బుక్స్ అది కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. పూజ అంతా అయిపోయింది చక్కగా ప్రశాంతంగా. ఈరోజు నిద్ర లేకపోయినా అంటే నైట్ అంతా పడుకోలేదు, మ్యాక్సిమం పడుకునేసరికి 12:30 అలా అయింది. నిద్ర పట్టలేదు రాత్రి ఎందుకో. తర్వాత లేవాలి అన్నది మైండ్లో బాగా ఉంటుంది కదా, పూజ చేసుకోవాలని. 3 నుంచి మెలకుగానే ఉంది, ఇంకా 4కే మెలకు వచ్చేసింది. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని కొంచెం మందిరం అవన్నీ, తర్వాత పనమ్మాయి అంత పొద్దున్నే రాదు కాబట్టి కొంచెం ఊడ్చుకొని ఒక ముగ్గు కర్ర వేసి తర్వాత మందిరం గదిలో మొత్తం అంతా తుడిచి చేసుకునేటప్పటికి ఈ టైం అయింది నేను మీకు వీడియో పోస్ట్ చేసేసరికి అనమాట. ఇంకా లంచ్లోకి ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పేసిన తర్వాత అప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తాను. సింపుల్గా పప్పు చేసేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈసారి నేను మీకు హారతి పాట పెట్టట్లేదు. చాలామందికి ఇష్టం హారతి పాట. నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయో, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు హారతి పాట బాగా పాడతారు మీరు అని చెప్పి. బట్ చాలా నాయిసీగా ఉంది. నేను మెయిన్ డోర్ గుమ్మం తీసి పూజ చేసుకున్నాను, అందుకని నేను మీకు పెట్టలేదన్నమాట. అండ్ శారీ కట్టుకున్నాను, ఎందుకంటే ఇంకా కొంచెం చిన్న పని ఉంది బయటకు వెళ్ళేది కూడా. గుడికి వెళ్దాంలే అన్నట్టు పూజ అయిపోయిన తర్వాత శారీ కట్టుకున్నాను. ఈ శారీ ఎప్పటిదో బాందిని శారీ, నేను మీకు ఆల్రెడీ చూపించినట్టే ఉన్నాను. బ్లౌజ్ అయితే నేను మొన్న బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా ఆంటీ వాళ్ళ పెళ్ళికి, తన దగ్గర స్టిచ్ చేయించాను. మొన్న నాని వాళ్ళు విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు అయ్యిందని చెప్పి. అయితే నేను మొన్న పెళ్ళికి కొనుక్కున్న 3 చీరలు కూడా పంపించాను, ఎందుకంటే నాకు బాగా కుడుతున్నారు అనిపించింది. నాకు సెట్ అయిపోయినాయి. ఇంకా ఈ బ్లౌజ్ వేసుకున్నాక ఇంక నేను మైండ్లో ఫిక్స్ అయ్యాను అనమాట, ఏ బ్లౌజ్లైనా ఇంకా తన దగ్గరే స్టిచ్ చేయించాలి అని చెప్పి. సో మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ పేజ్, అలానే తన వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. విజయవాడే కాబట్టి లోకల్ వాళ్ళు అయితే డైరెక్ట్గా వెళ్ళైనా ఇవ్వచ్చు మీ మెజర్మెంట్స్ అలా ఇచ్చి. లేదు అని అనుకుంటే దూరంగా ఉన్నవాళ్ళు, నేనైతే జస్ట్ నేను ఫోన్లో చెప్పాను నా మెజర్మెంట్స్ ఇలా ఇలా అని చెప్పి తను తీసుకోమంటే స్టిచ్ చేసి పంపించారు. చాలా బాగా వచ్చినాయి. అండ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది. మనము అనుకుంటాము ఏదో బొటిక్లో కుడితేనే మనకు ఆ ఫిట్టింగ్ వస్తుంది లేకపోతే లేదనుకుంటాం, కానీ తను పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో కూడా తన పేజ్ ఉంది, తన లింక్ అండ్ తన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు.
నా పూజ అయిపోయిన తర్వాత హనీకి ఒక 2 దోసలు వేసి ఇచ్చాను. ఇంక దోసలు తినేసి వెళ్ళిపోయింది. తనకి ఇడ్లీనో దోసలో ఇవి ఉంటే చాలన్నమాట. కాకపోతే ఏంటంటే చట్నీ కావాలి, చట్నీ ఉంటేనే తింటుంది. కొంచెం నిదానంగా మనము పెరుగులో ఆవకాయ గ్రేవీ కానీ పండుమిర్చి గ్రేవీ కానీ ఇలా అలవాటు చేద్దామని అనుకుంటా ఉన్నాను. డైలీ పల్లి చట్నీ అంత హెల్దీ ఏం కాదు అని చెప్పి, డైలీ మంచిది కాదు, తినచ్చు. ఇంకా తనకి నాని దింపొస్తున్నాడు. నేను కుదిరితే నేను మార్నింగ్ టైం నేను వెళ్ళను, కానీ ఆఫ్టర్నూన్ లంచ్ ఇవ్వడానికి వెళ్తాను అప్పుడప్పుడు, లేదంటే ఈవినింగ్ తీసుకురావడానికి. మార్నింగ్ మాత్రం నాకు కుదరట్లేదు, ఇంకా నానినే వెళ్తున్నాడు. ఇక తన యూనిఫాము, షూ ఇవన్నీ చూస్తుంటే నాకే ఎట్లో, తను వెళ్ళిపోతుంటే ఇల్లంతా బోసిగా అనిపించేస్తుంది. 2 years నుంచి బాగా అలవాటు అయిపోయింది కదా. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పనులు స్టార్ట్ అనమాట. 2 days నుంచి అయితే వానలు పడుతున్నాయి, అంటే సన్న జల్లు పడి చల్లగాలి వేస్తుంది, చల్లగా ఉంటుంది. ఇంకా అందుకని ఈరోజు కొంచెం ఎండ వచ్చిందని చెప్పి బెడ్షీట్స్ వాష్ చేస్తున్నాను. బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ కూడా వాష్ చేయాలి ఒకసారి, ఎండలు ఉన్నప్పుడే. మళ్ళీ వానలు పడినాయి అంటే ఒక 2 రోజులు పడతాయి మనకి డోర్ మ్యాట్స్ వాష్ చేయాలన్నా, కర్టెన్స్ ఎండాలన్నా. అందుకనే ముందు బెడ్షీట్స్ తీసేసి అవి చేంజ్ చేసేసి వేరే వేసి బెడ్షీట్స్ అయితే మిషన్లో వేసాను. ఇవి వేసిన తర్వాత ఒక 1 hour టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను ఎడిటింగ్ అది చేసుకుంటా కూర్చుంటా ఉంటాను. నాని అయితే నాని, నేనైతే నేను వెళ్ళి టెర్రస్ మీద ఆరేసి వస్తామన్నమాట. అండ్ నేను హెడ్ ఎక్సెల్ లిక్విడ్ తోటే బట్టలన్నీ వాష్ చేస్తున్నాను. నాకు క్యాన్ చూపిస్తాను చూడండి, వచ్చింది. ఇంకొక 1 liter క్యాన్ నేను బాటిల్లో పోస్తే కనుక నాకు ఈ 5 liters ఫినిష్ అయిపోయినట్టే. 150 washes వరకు వస్తుంది. మనం మెషిన్ వాష్ అయినా చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు, సర్ఫ్ని రీప్లేస్ చేసి. లిక్విడ్ కన్సిస్టెన్సీ కూడా చూడండి థిక్గానే ఉంది. సో మెయిన్ ఏంటంటే మన మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్, అదొక ఫీలింగ్. దాని తర్వాత తక్కువలో వచ్చేస్తుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ, మనకి చాలా హై రేంజ్ కాకుండా చాలా లో రేంజ్లో మనకి మన పనిని చేసేస్తుంది అనమాట. అలానే కంఫర్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంది, లెవెండర్ ఫ్రేగ్రెన్స్, అది చాలా బాగుంటుంది. సో బట్టలకి మనకి కంఫర్ట్ కూడా వాడాల్సిన అవసరం లేకుండా మన పని అయితే అయిపోతుంది కదా. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ పూజ కంప్లీట్ అయిపోయింది, తర్వాత పనులు అయిపోతూ ఉన్నాయి. నా డే ఇలా గడిచింది, ఒక హాఫ్ డే అనమాట. సో ఈవినింగ్ నుంచి ఇంక అన్నీ మామూలే, ఎడిటింగ్, మళ్ళీ హనీ వచ్చేసరికి ఏం చేయాలి ఏంటి అని అన్నీ ఆలోచించుకుంటూ ఉండాలి. సో ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక వర్డ్ని స్ప్రెడ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.